ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్పై కీలక వ్యాఖ్యలు చేశారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కుంభకోణంలో మాజీ సీఎం జగన్ అరెస్టు కావడం ఖాయమన్నారు. ఇక బిగ్ బాస్ ఎవరో చెప్పినట్టుగా సిట్ వద్ద వీడియో ఆధారాలు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. గత 78 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్కు సహకారం అందుతుందని, బీజేపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 10 నుంచి తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు నల్లమిల్లి. మనందరి పరిస్థితి ఏమిటి అని ప్రజలు ఆలోచించే విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన ఉంది. ఇప్పటికే అధికారంలో ఉండగా ఆయన ప్రవర్తనతో విసిగిపోయిన ప్రజలు ఆయన ప్రతిపక్షంగా కూడా తిరస్కరించే పరిస్థితి తీసుకొచ్చారనేది సందర్భంగా తెలియజేసుకుంటూ సిట్టు విచారణ జరుగుతుంది. వాళ్ళ ఒక విధానం ప్రకారం ముందుకెళ్తారు. చట్టం పని తాను చేసుకున్నట్టు వెళ్తుంది. అరెస్ట్ అయితే ఖాయం. ఇప్పటికే సిట్టు దగ్గర ఉన్న వీడియోల్లో బిగ్ బాస్ ప్రస్తావన ఉందనేది కూడా వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. విచారణ చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో ఆధారాలు లేవు. స్కిల్ డెవలప్మెంట్ లో 50 రోజులు గడిచినా కోర్టు వాళ్ళు ఏ ఆధారాలు సబ్మిట్ చేయాల. ఇప్పటికే ఆధారాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తా ఉన్నారు. వీడియోల్లో చూసే నోట్ల కట్టలు చూస్తూ ఉంటే కళ్ళు బయలుగమ్మే పరిస్థితి వస్తుంది ప్రజలందరికీ. అసలు అంత పెద్ద ఎత్తున నోట్ల కట్టలు దొరకడం అనేది బహుశా భారతదేశ చరిత్రలో ఇప్పుడు చూసుండం. ఇప్పటికే ఆల్మోస్ట్ క్లోజ్ 151 నుంచి 11కి వచ్చింది. ఇంకా 11 నుంచి 0కి వెళ్ళిపోతుంది. పునర్విభజన ఈ జిల్లాని కాదండి, కొన్ని చోట్ల కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. రెవెన్యూ డివిజన్స్ మార్చమని, మండలాలు మార్చమని, కొన్ని మండలాలని వేరే పక్క జిల్లాల్లోకి కలపమని, లేకపోతే ఆ గ్రామాలను కలపమని, ఇటువంటి రకరకాల డిమాండ్స్ ప్రజల నుంచి ఈ జిల్లాల పునర్విభజన జరిగిన దగ్గర నుంచి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో పర్యటించినప్పుడు కూడా అనేక చోట్ల ప్రజలు మెమరాండంలు ఇచ్చారు. అవన్నిటి మీద స్టడీ చేయడం కోసం ఇవాళ కేబినెట్ సబ్ కమిటీ వేశారు. అవన్నీ సాధ్యాసాధ్యాలు పరిశీలించిన తర్వాత